జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు ఆశీర్వాదములు పొందండి. God bless you. Don't miss it. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. We are very happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. Happy to know that you are blessed. మీరు దీవించబడుతున్నారని తెలుసుకోవడం చాలా సంతోషం. We are continuing the message on eagle. పక్షిరాజు గురించిన సందేశాలను కొనసాగిస్తున్నాం. Isaiah 40:31 God compared a believer to an eagle. యెషయా గ్రంథం 40:31 వచనంలో మనం చూస్తే ఒక విశ్వాసిని దేవాతి దేవుడు పక్షిరాజుతో పోల్చుతున్నాడు. So we are learning good lessons from that eagle's life. కనుక పక్షిరాజు జీవితంలో నుండి అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. Now I am talking that eagle is different from other birds. ఇప్పుడు చెప్తున్న ఈ సందేశాల్లో ఉన్న అంశం ఏమిటంటే ఈ పక్షిరాజు అనేది మిగతా పక్షుల కంటే ఒక వ్యత్యాసమైన పక్షి అని. The difference should start with your mind. వింటున్నారా? ఈ మార్పు అనేది, ఆ వ్యత్యాసం అనేది నీ మనసుతో ప్రారంభం అవ్వాలి. Eagle thinks very lofty. ఎందుకంటే ఈ పక్షిరాజు యొక్క ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది. God says in Isaiah 55 verse 8, యెషయా గ్రంథం 55:8 వచనంలో దేవుడు అంటున్నాడు, My thoughts are higher than your thoughts, my ways are higher than your ways. నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ మార్గములు నా మార్గముల వంటివి కాదు అంటున్నాడు. As high as heaven and earth, so my thoughts are. భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా మరి నా తలంపులు ఉన్నాయని చెప్తున్నాడు. So also that eagle is very different from other birds who are roaming in the earth. భూమి మీద ఇతర పక్షులు ఏవైతే తిరుగుతున్నాయో వాటికంటే ఒక వ్యత్యాసమైన స్వభావం, ఆలోచన విధానం కలిగి ఉంటుంది ఈ పక్షిరాజు. It will always like to soar higher than any other bird. ఎప్పుడు కూడా ఈ పక్షిరాజు మిగతా పక్షుల కంటే కూడా పైకి 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 ఉన్నతంగా ఎగిరే పక్షిది. So I am teaching you that you should have an eagle mentality. నేను మీతో నేర్పిస్తున్న ఈ యొక్క సందేశం ఏమిటి అని అంటే, మీ జీవితాల్లో విశ్వాసులైన మీరు మన ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉండాలి. Last episode I said you should not worry, Jesus said in Matthew 6:25. గత ఎపిసోడ్ లో మీకు చెప్పిన మాటలు గుర్తున్నాయా? మత్తయి సువార్త 6:25 మీరు దేని గురించి కూడా చింతించొద్దు అంటాడు. Today we will talk from Matthew 6:20-21. ఈ రోజు మత్తయి సువార్త 6:20-21 వాక్య భాగాలు మనం Jesus చూద్దాం. is telling all of you to lay up treasures in heaven. పరలోకమందు మీ ధననిధులు సమకూర్చుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. But lay for yourself treasures in heaven where neither moth nor rust destroys, nor thieves do break open or steal. Where your treasure is, there your heart will be also. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట ఏనును తుప్పు ఏనును దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. All of us know the condition of the world today. ఈ రోజున్న లోక పరిస్థితి అంతా కూడా మీరు ఎరిగి ఉన్నారు ప్రియులారా.
I'm sure it is heading to a cashless society. అంటే లిక్విడ్ గా డబ్బులు అవసరం లేనటువంటి పరిస్థితి మనకు ఉంది. And it's coming to a one world government. ఒకే రాజ్యం ఒకే ప్రభుత్వం ఉండడానికి కొరకైన ప్రయత్నాలు జరుగుతాయి. And one world religion, all these are written in the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కూడా ముందే రాయబడ్డాయండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకే మొత్తం కలిగి ఉండాలన్న ఆలోచనలు కూడా కలిగి ఉన్నాయి. The stage is all set for the Antichrist rule. అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కొరకైన స్టేజ్ అంతా కూడా సిద్ధపరచబడుతున్నాయి. Do you remember what happened in 2019? 2019వ సంవత్సరం జరిగిన విషయం మీకు గుర్తుందా? The month of November. నవంబర్ మాసంలో Demonetization was declared. డిమానిటైజేషన్ అంటే నోట్ల రద్దు గురించిన ఒక విషయం జరిగింది. That was a real shock to entire world. వాస్తవానికి దేశమంతట్లో కూడా ఒక గొప్ప గలిబిలి ఏర్పడింది. Some rich people, gathered 1,000 rupee notes in bundles they had to throw away. ధనవంతులైన వాళ్ళు కోట్ల రూపాయలు 1000 రూపాయల నోట్లు మరి చాలా కట్టులుగా వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అవన్నీ కూడా పడివేయాల్సి వచ్చింది. So that 1,000 rupee note was withdrawn. ఆ రకంగా అప్పుడు నోట్ల మార్పిడి సందర్భంగా 1000 రూపాయల నోట్లన్నీ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. I don't collect money and keep in my almirah. Those days I had some 1,000 rupee bundles. వాస్తవానికి మరి నేను ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకొని అలాగే నేను బీరువాలలో ఎక్కువ పెట్టుకోను, కానీ ఆ దినాల్లో కొన్ని 1000 రూపాయల నోట్లు నాతో ఉండేవి. So I ran to my bank and I said I need to change this. మరి నేను మా బ్యాంకుకి వెళ్ళి ఇవి మార్పు చేసుకోవాలి అని చెప్పాను. So I didn't waste any money. I got 2,000 rupee notes. మరి అప్పుడు ఆ 1000 రూపాయల నోట్లన్నీ కూడా వాళ్ళు తీసుకొని మళ్ళీ వ్యర్థం కాకుండా నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చారు. Many businessmen we saw that they are throwing away the bundles. ఆ దినాల్లో మనం న్యూస్ చూసాం కదండి. చాలా మంది బిజినెస్ పీపుల్ వ్యాపారవేత్తలు ఆ 1000 రూపాయల నోట్ల కట్టలు అలాగా పడివేశారు, కాల్చివేశారు. So Lord Jesus said, don't lay treasures on earth. There will be thieves, there will be mob, there will be stealing. గమనించండి, మరి యేసు ప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు ఏంటంటే భూమి మీద మీరు ధననిధులు సమకూర్చుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉంటారు, చిమ్మెట పడుతుంది, తుప్పు పడుతుంది, అది నాశనం అయిపోతుంది. In COVID-19 time you remember that. COVID-19 ఆ టైంలో కూడా బహుశా మీకు కొన్ని గుర్తుండాలి. How first stage and second stage and Omicron and all these people were so much in panic. మరి ప్రజలు ఆ దినాల్లో మొదటి వేవ్, రెండో వేవ్, తర్వాత మరి థర్డ్ వేవ్, ఆ తర్వాత ఒమిక్రాన్, ఇలాగ చాలా వచ్చి ప్రజలు చాలా గందరగోళానికి ఏర్పడి. You could see people gathering so much of wealth like land and properties and cars and houses and all this they had to leave. Some banks they were full of money, everything they had to leave and go like this. ఆ దినాల్లో చనిపోయిన వారి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఏదో చేసి ఆస్తులు కూడగట్టుకొని కార్లు, బిల్డింగ్లు, ల్యాండ్స్, ఇంకా డబ్బులు ఇవన్నీ కూడా కూడగట్టుకొని మరి లక్షల కోట్ల అలా రూపాయలు బ్యాంకులు అలా ఉన్న పాటున వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. The credit card and debit card and all the mobile phones and whatever savings, everything you have to leave and go. వాళ్ళు సంపాదించుకున్న క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, కార్లు, ఫోన్లు ఇవన్నీ కూడా మరి నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళాల్సింది. That's why Jesus said, in all wisdom lay up for your treasures in heaven. అందుకే దేవాతి దేవుడు ప్రభువైన యేసు తన మహా జ్ఞానం చేత ఈ మాటలు మనకు బోధిస్తున్నాడు ఏంటంటే, ప్రియులారా ధననిధులు ఇక్కడ కాదు పరలోకంలో సమకూర్చుకో. Because where your treasure is, there your heart will be. ఎందుకో తెలుసా మాట అన్నది, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు అక్కడ ఉంటుందంట. So all this are heading up to the end time. ఇవన్నీ కూడా అంత్యకాలములకు సూచనలుగా కనబడుతున్నాయి. Very soon this vaccination happen. Without vaccination you cannot go abroad. That's what they say. ఆ దినాల్లో వ్యాక్సినేషన్స్ ఇచ్చారు. వ్యాక్సిన్స్ తప్పనిసరి అన్నారు. వ్యాక్సిన్స్ వేసుకోకపోతే మరి ఇతర దేశాలకి లేక బయటికి నువ్వు ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు అన్న ఆ విషయాన్ని చెప్తూ వచ్చారు. That is the sign of the Antichrist rule. 666 mark will be imposed. వాస్తవానికి అంత్యక్రీస్తు యొక్క గుర్తులలో ఒకటి 666 అనే ముద్ర వేయబడుతుంది అన్న దానికి అవి సూచనలుగా కనబడుతున్నట్టుగా కనబడుతుంది. Those who don't receive the mark 666 will not be given any provision, and those who refuse they will be beheaded. ఎవరైతే 666 ముద్ర వేసుకోరో అలాంటి వారికి ఏ విధమైన క్రయ విక్రయములు చేయడానికి అవకాశం లేదు. తర్వాత వేసుకోవడానికి తిరస్కరించే వారు చంపబడతారు అని చెప్పబడుతుంది.
చెప్పబడింది. Such great tribulation is going to happen in this world. మరి ఈ లోకంలో అలాంటి భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. You can read Revelation chapter 6 onwards. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి మీరు చదవచ్చు. 13th chapter, the 666 and all the rule of the Antichrist is given. 13వ అధ్యాయంలో గనుక మనం ఆలోచన చేస్తే అక్కడ చదివితే అక్కడ 666 ముద్ర గాని లేకపోతే అంత్యక్రీస్తు యొక్క పరిపాలన విధానం అదంతా కూడా మనకు కనబడుతుంది. However, if you are a new creation, the good news for you is that if you have the Holy Spirit mark, do not be afraid of the Antichrist mark. పరిస్థితులు ఏవి ఎలాగున్నప్పటికీ కూడా మరి విశ్వాసులైన వారికి శుభవార్త ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర నీవు కలిగి ఉంటే అలాంటి వారికి ఏ దాని గురించి మనం భయపడక్కర్లేదు, చింతించక్కర్లేదు. So remember the verse of Jesus, Matthew 6:20. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న వాక్యాన్ని గుర్తు చేసుకో. Lay up for yourself treasures in heaven. If you lay treasures here, moth will come and rust will happen and thieves will break open. పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి. అక్కడైతే చిమ్మెట, తుప్పు, దొంగలు ఇవన్నీ ఏమి ఉండవు. అదే ఇక్కడైతే ఇవన్నీ కూడా ఉంటాయి. Wherever Jesus went, he was talking about the kingdom. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ వెళ్ళినా బోధించినా ఆయన దేవుని రాజ్యం గురించి So the మాట్లాడారు. Lord revealed to me that I also focus on the kingdom of heaven. మరి దేవుడు నాకు చూపించిన ఈ ప్రత్యక్షత ఏమిటి అని అంటే దేవుని రాజ్యాన్ని గురించిన ఉపదేశాలు, సందేశాలు నేను ఇస్తూ ఉంటాను. Though I have all the wealth, everything in this world, but my focus, my heart, my mental mind is set upon the kingdom of heaven. ఈ లోకంలో నాకు కావలసిన ఐశ్వర్యము, కావలసిన ధనం అంతా కూడా దేవుడు ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద నా దృష్టి పెట్టకుండా దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆయన పరిచర్య గురించి మేము వెళ్తూ ఉంటాం. I want to give you an example about this moth and rust and steel. చూడండి, ఈ చిమ్మెట లేక తుప్పు ఇలాంటి దాని గురించిన విషయం చెప్తున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. Actually, my villa looks new after 6 years. 6 సంవత్సరాల తర్వాత కూడా మేము ఉంటున్న విల్లా చాలా సుందరంగా All the చక్కగా woodwork in my hall I did heavenly like white. నా ఇంట్లో వుడ్ వర్క్స్ అంతా కూడా చక్కగా తెల్లని కలరింగ్ లో నేను So చేస్తాను. 2 years back, it was all looking good from outside, but inside the termites entered. 2 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఏంటంటే బయట చూడడానికి బాగానే ఉంది కానీ లోపల నుంచి మరి ఆ చెక్కకి మెల్లగా మరి చెదలు పట్టారు. Chadalu, all the moth was eating up the wood. ఆ చెదలు ఆ కర్రనంతా కూడా తినివేస్తున్నాయి ఆ ప్లైవుడ్ I సంబంధించి. didn't worry. I said, Lord, you are going to give me something new. దాని గురించి నేను ఎక్కువ చింత చేయలేదు. ప్రభా ఒకవేళ కొత్తగా ఇస్తావేమో అని అనుకున్నాను. Whatever God does, it is for my good, I believe. మరి నేను నమ్మాను, ఏది చేసినా దేవుడు నా మేలు కొరకే చేస్తాడు. So I had to do the new woodwork and I had to do the floorings and everything new, and it is looking beautiful today. ఆ తర్వాత మరి నేను ఆ వుడ్ వర్క్ అంతా కూడా మళ్ళీ కంప్లీట్ గా కొత్తగా చేయవలసి వచ్చింది. తర్వాత ఫ్లోరింగ్ అంతా కూడా మళ్ళీ కొత్తగా చేశాను. ఇప్పుడు మరి చాలా నవనూతనంగా కనబడతా ఉంది. చాలా However, బాగుంది. thank God I didn't keep any treasures in that cupboards. అయితే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆ కబోర్డ్లలో ఆ వుడ్ వాటన్నిటిలో కూడా డబ్బు ఏది నేను అందులో దాచుకోలేదు కనుక ఆ నష్టం ఏం లేదు. Yeah, I am nashtam leda. I didn't lose anything. దాని విషయంలో పెద్ద నష్టం ఏం పోలేదు. So this is in great wisdom. Jesus is saying, lay up for yourself treasures in heaven. ఇలాంటివన్నీ కూడా తెలిసిన సర్వశక్తి గల దేవుడు మహాజ్ఞానంతో యేసు ప్రభు బోధిస్తున్న మాట ఏంటంటే మీకు ధనమును పరలోకములో సమకూర్చుకోవాలి. People are fighting and people are killing each other. People are, wanting to amass wealth. ఈరోజు మీరు గమనిస్తున్నారు, లోకంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా డబ్బు కొరకైన ఆశను బట్టి ఒకరినొకరు చంపుకుంటున్నారు, ద్వేషించుకున్నారు. ఏంటి డబ్బు 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 కొరకైన ఆ ఆరాటం మనుషులకు ఎక్కువైపోయి. And Ecclesiastes 1 says, vanity of vanities, everything is vanity. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ప్రసంగి అంటాడు కదా, వ్యర్థం వ్యర్థం, భూమి మీద సమస్తం వ్యర్థం అంటాడు. Through flood, through corona, nobody will learn anything. చూడండి, కొన్ని వరదలు వస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, కరోనా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, ఎవరు ఏది ఉంచుకోలేరు, ఉన్న పాటున అంతా కూడా కొట్టుకొని పోతుంది. Oh no, that's what they don't have wisdom. వారికి జ్ఞానం లేదండి. Ask God for wisdom. నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి అడగండి జ్ఞానం. Those who win souls, they are wise. ఆత్మలు సంపాదించుకోడు వాడు The జ్ఞానవంతుడు. fear of God is the beginning of wisdom. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. So if you have wisdom, you are going to seek the kingdom. You will have the eagle mentality. You will lay up treasures in heaven. జ్ఞానం కలిగి ఉంటే నీవు మరి పక్షిరాజు మనస్తత్వాన్ని కలిగి ఉన్నట్టుగా నీవు పైన వాటి మీదనే ఆలోచన కలిగి ఉంటావు. In all my meetings, I have seen Christians, they want everything free.
క్రిస్టియన్ మీటింగ్స్ లలో నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను ఏంటంటే అందరు కూడా అన్ని ఫ్రీ రావాలి, ఫ్రీ కావాలని కోరుకుంటా I ఉంటారు. have written so many wonderful books, and people, don't value that. Bible is the treasure, and next spiritual books are treasures. మరి దేవుని కృపను బట్టి నేను అనేకమైన పుస్తకాలు రాశాను. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక గొప్ప ధననిధి అయితే ఆ తర్వాత విశ్వాసులైన వారికి ఆత్మ సంబంధమైన పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనవి. This and all I get from the Lord, and I get from heaven and write practical things. ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుంచి పొందుకొని మరి అవన్నీ కూడా ఆచరణాత్మకంగా ఉండే విషయాలన్నీ కూడా ఇందులో రాసి నేను ప్రజలకు అందిస్తున్నాను. All my 20 books, every year I have promised God I'll write a book and release in the Women's Power Conference October 12th. దేవుని దగ్గర నేను ఒక తీర్మానం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక పుస్తకాన్ని రాసి మరి అక్టోబర్ 2nd సాటర్డే జరిగే విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో దాన్ని రిలీజ్ చేస్తూ ప్రజలకు అందిస్తుంటా. This year I want to invite all of you, 2nd Saturday, that is October 12th, to Hyderabad. అక్టోబర్ 2nd సాటర్డే మిమ్మల్ందరినీ కూడా హైదరాబాద్ కి ఆహ్వానిస్తున్నా. That is October 12th. అక్టోబర్ 12వ తేదీ. God willing, my new book will be released, that is Power in the Name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే అద్భుతమైన పుస్తకాన్ని ప్రభు చిత్తమైతే అందులో రిలీజ్ చేస్తున్నా. So from every district of Andhra Pradesh and Telangana or all over India, you can come with your army and we will celebrate the goodness of the Lord. ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని అనేక ప్రాంతాల నుంచి మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి రండి మనం కలిసి ఆ గొప్ప కార్యంలో ఆ గొప్ప పండుగలో మనందరం కూడా ఆనందిద్దాం. What I am telling you, Jesus told lay up treasures in heaven. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు మీ ధనము పరలోకంలో సమకూర్చుకోండి అని So చెప్పినప్పుడు Corona taught us that everything you have to leave and go. మరి కరోనా లాంటి పరిస్థితులు మనం వచ్చినప్పుడు దేవుడు మనకు నేర్పింది ఏంటంటే ఉన్న పాటును మనం అన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. And so much of wealth, so much of cash, everything they left in the bank and went. What is that? మరి చూడండి చాలా మంది ఆ దినాల్లో మరి బ్యాంకులలో ఎంతో డబ్బులు అలాగే పెట్టుకొని మరి వాళ్ళు చచ్చిపోయారు. వారికి ఏం ప్రయోజనం ఇప్పుడు? You sow into the ministry. నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, నీకు ధనాన్ని దేవుడు ఇచ్చినప్పుడు పరిచర్య కొరకు వినియోగించు. Buy some books and distribute. This is treasures in heaven. ఆత్మ సంబంధమైన కొన్ని పుస్తకాలు తీసుకోండి, ఇతరులకు అందించండి. అది మరి ఆ పరలోకములో ధనం సమకూర్చుకున్నట్టు. Give it to the poor, give it to the needy, give it to pastors, give it to the ministry, and you will be blessed, laying up treasures in heaven. పేదలకు ఇవ్వండి, అవసరతలో ఉన్న వారికి ఇవ్వండి, సేవకులకు సహాయం చేయండి, పరిచర్యలో దేవుని రాజ్య పరిచర్య కొరకు సహకారంగా ఉండండి. ఆ రకంగా చేయటం ద్వారా నువ్వు పరలోకంలో ధనం సమకూర్చుకుంటావు. Don't gather up on earth. భూమి మీద ధనాన్ని కూర్చుకొని పెట్టుకోవద్దు కుప్పలు. What happened to the rich fool in Luke chapter 12? లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడైన బుద్ధిహీనుడిగా పిలువబడుతున్న ఒక వ్యక్తి ఏం చేశాడు? He's a rich fool. He was collecting everything. ఆయన అన్ని కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. And then finally the Lord said, your soul is required tonight. You are a fool. మరి అప్పుడు దేవుడు అంటాడు, ఓ ధనవంతుడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను కోరుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి. And that man died of heart attack that night. మరి ఆ రాత్రే అతను గుండెపోటుతో చచ్చిపోయాడు. He thought he can enjoy for many years. అనేక సంవత్సరాల కొరకు కావలసిన సమస్తాన్ని సమకూర్చుకున్నానని నేను ఆనందిద్దాం అనుకున్నాడు. But the Lord took away his life. ఆ రాత్రే దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకున్నాడు. So the Lord Jesus teaches us wonderful parables. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ఉపమానాలు చాలా అద్భుతంగా అనేకమైన Jesus' words are very powerful. యేసు ప్రభు యొక్క ఉపదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. Just obey and you will lay treasures in heaven. కనుక ఆయన మాటకు లోబడండి, విధేయత చూపండి, పరలోకంలో మీ ధనములు సమకూర్చుకోనండి. And everybody, God has spoken to you, just raise your hand and say, Lord, help me to lay up treasures in heaven. దేవుడి సందర్భంలో మీతో మాట్లాడి ఉన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు సందర్భంలో మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రభువా, పరలోకములో నా ధననిధులు సమకూర్చుకోవడానికి సహాయం చేయమని. Help me to set my mind on things that are above, not things on the earth, Lord. భూమి మీద ఉన్న వాటి మీద కాకుండా పైన ఉన్న వాటి యందే నా మనస్సును నిలుపుకోవడానికి సహాయం చేయమని ప్రభువుని Help me not to worry about what shall I eat, what shall I drink, what shall I put on. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ప్రభువా నేను చింతించకుండా సహాయం చేయి. Thank you for speaking to me, Lord. నాతో మాట్లాడినందుకు వందనాలు. In the name of Jesus, I pray for everybody who is listening this message. ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Father, change their mindset. తండ్రి, వారి యొక్క మనస్సును మార్చండి నాయన. Oh God, let them not be worldly but heavenly people. లోక సంబంధమైన వారుగా కాకుండా
కూడా పరలోక సంబంధమైన వారుగా వారు ఉండునట్లు సహాయం Though చేయి. these people are living in the world, let them remember that their citizenship is in heaven. ప్రభా వారి భూలోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మా పౌరసత్వము పరలోకమందున్నది అని వారు గ్రహించుదురుగా. Help your people seek after your kingdom, Lord. ప్రభా మీ రాజ్యాన్ని వెతకడానికి కొరకు సహాయం చేయి. Help your people to pray that your kingdom come, righteousness, peace and joy in the spirit come. నీ ప్రజలైన వారు నీ రాజ్యం కొరకు ప్రార్థన చేయడానికి కొరకు, అంటే నీ రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం వచ్చేటట్లుగా వారు ప్రార్థించుటకు సహాయం చేయి. Help your people to work for the kingdom, to be witness and to preach the gospel to everyone, Lord. ప్రభా మీ రాజ్యం కొరకు వారు పని చేయడానికి కొరకు, మీ రాజ్యాన్ని ప్రకటించడానికి కొరకు, వారు వెళ్ళిన ప్రతి స్థలంలో మీ రాజ్యాన్ని గురించి చెప్పడానికి కొరకు సహాయం చేయి. Give them eagle mentality, Lord. అక్షరాస్య మనస్తత్వం వారికి దయచేయి. Thank you for answering the మా prayers. ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు Thank you for వందనాలు. blessing them, Lord. వారిని దీవిస్తున్నందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును Let's గాక. continue next episode. వచ్చే ఎపిసోడ్ లో ఈ సందేశాన్ని కొనసాగిద్దాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లోసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందండి. God bless you. Don't miss it. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం
నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. న్యూ బ్లోసమ్ మినిస్ట్రీస్ మరియు జాతీయ స్త్రీల ఉద్యమం వారు నిర్వహించు 19వ వార్షికోత్సవ స్త్రీల ఉజ్జీవ సదస్సు విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ అక్టోబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. స్థలం షారోన్ చర్చ్, రోడ్ నెంబర్ 12, వెంకటేశ్వర కాలనీ, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ విమెన్స్ పవర్ కాన్ఫరెన్స్ లో అంతర్జాతీయ టీవీ ప్రసంగికురాలు, దేవుని చేత బలంగా వాడబడుతున్న జాతీయ స్త్రీల ఉద్యమం ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ తెరిసా పాల్ గారు శక్తివంతమైన సందేశమును అందించి అందరి నిమిత్తమై ప్రార్థించెదరు. ఈ సదస్సులో డాక్టర్ తెరిసా పాల్ గారు రచించిన యేసు నామములో ఉన్న శక్తి అనే నూతన పుస్తకం ఆవిష్కరించబడును. రండి, ఏ డినామినేషన్ భేదం లేకుండా ప్రతి సంఘం వారు స్త్రీలు సైన్యముగా కూడి వచ్చి దేవుని దీవెనలు, ఆశీర్వాదములు పొందండి. గాడ్ బ్లెస్ యు. డోంట్ మిస్ ఇట్. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు
9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన